చెప్పి ఏనాడు మాత్రము మొక్కుతున్నారో అట్లా కదులుతలేడు వత్తలేడు రాకపోయేటల్లకు ఆ శిఖరం మీద వెనకట ఎడమన ఒక్కళ్ళు కుడిన ఒక్కళ్ళు ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరు కూర్చుండి ఆమరణ దీక్ష అటువంటి అగ్ర తపస్సు పట్టిండ్రే. ఓము ఓము అంటారమ్మా బాబాలే, ఓము ఓము అంటారా పద్మావదేవి, మూటలు ఉట్టబట్టే శివ శివ అంటారట్టంగి దేవి, చిత్ర పిడుగులు పూలబట్టే గడియలు కడతా ఉన్నాయమ్మ రోజులు కడతా ఉన్నాయమ్మ అరవంటి మనగా హరో హరో అంటే కొండలు పిండైపోతున్నాయి, బండలు పశువైపోతున్నాయి, వృక్షాలకు అగ్ని తలుగుతున్నది, తల్ల కల్లోలం అయిపోతున్నది. నల్లవాని కొండలు అన్ని అగ్ని వర్షము కురువబట్టే అగ్ని వర్షము కురిచేటల్లకు 6 గొట్టాలు 3 గొట్టములు కలిగాలు ఆ చరవత్తులు 70 గొట్టే వాస్తవు. ఏనాడి కళ్ళ చూసి అయ్యా అని చెప్పి శండీశ్వర జంగమామునికి శరణు అని దేవతలు వేడుకుంటున్నారు. ఇద్దరి ఆగ్ర తపస్సులో పట్ల అగో ఓం ఓం అని గృహం లోపల ఉన్న శండీశ్వర బాబుని నాయనో అటువంటి మనగా అగ్నికి ఆహుతైక విట్టలకు దిగ్గరలేసాడు. దిగ్గరలేసేటళ్లకు అటువంటి భూలోకం బుగ్గటీలుతున్నది, కొట్లలన్నీ పిండి అవుతున్నాయి, పంటలు పశువు అవుతున్నాయి, వృక్షాలకు అగ్ని తలుగుతున్నది, పక్షులు కొన్ని మాడిపోతున్నాయి. అప్పుడు శండీశ్వర బాబుని చూసాడు. అరర్ర వీరి ఇద్దరి తపస్సు మరి భగవంతుడి కంటే భక్తుడే భిన్నరాట. అమ్మా కోడన్లారా ఇడువండి అమ్మా, మీ అగ్ర తపస్సు ఇడువండి, ఏమి కావాలని చెప్పి అటువంటి మనగా ఏనాడు శండీశ్వర బాబుని వచ్చి ఇద్దరు కోడళ్లకు దర్శనం ఇచ్చిండు. ఆ ఇద్దరు మాత్రం అటువంటి శండీశ్వర జంగమహామామునికి 5 ఏళ్ళ బట్టిర్రు. వందానమే ముని నాథ నీకో, వందానమే ముని నాథ నీకో, బహుసనార్గే నాథ గయా, సనార్గే నాథ గయా, దాసురాలమై దోసుడోటినా, దాసురాలమై దోసుడోటినా, దాసురాలమై దోసుడోటినా, దాసిన వస్తువులు తెచ్చేయండి, దాసిన వస్తువులు తెచ్చేయండి. వందానమే ముని నాథ నీకో, వందానమే ముని నాథ నీకో, సందానమే నాథ గయా, సందానమే నాథ గయా. అవతలివతల సీతారాం, అవతలివతల సీతారాం, అవతలివతల సీతారాం, అవతలివతల సీతారాం, అవతలివతల సీతారాం. రెండింటి నడమ సౌరూపం, రెండింటి నడమ సౌరూపం, రెండింటి నడమ సౌరూపం. వందానమే ముని నాథ నీకో, వందానమే ముని నాథ నీకో, సందానమే జగన్నాథ గయా, సందానమే జగన్నాథ గయా. 5 5 5 25, 5 5 5 25, 5 5 25. అఖండ తేజ దండము, అఖండ తేజ దండము, అఖండ తేజ దండము, అఖండ తేజ దండము. వందానమే ముని నాథ నీకో, వందానమే ముని నాథ నీకో, సందానమే జగన్నాథ గయా, సందానమే జగన్నాథ గయా. స్వామి పెద్దలారా, స్వామి పెద్దలారా, అయ్య పెద్దలారా, అయ్య పెద్దలారా, అయ్య పెద్దలారా, అయ్య పెద్దలారా. సతిగల్ల వల్లయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పండి, సతిగల్ల వల్లయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పండి, సతిగల్ల వల్లయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పండి.
శాంతించండి. అప్పుడు వారు ఇద్దరు తపస్సు విడిసిండ్రు, తపస్సు భంగం చేపించండి. మా పతి గల్లా మల్లన్న ఎక్కడున్నాడు జాడ చెప్పురు, లేకపోతే నీ పాదాల కాడ మా శిరము బిందం చేసి మా శిరసున్న మెదడు తీసి మీ పాదాలకు సిరిగంధం అని పూస్తాము అని చెప్పన్నారు. అటువంటి చండీశ్వర బాబుని కళ్ళ చూసెనా, అయ్యయ్యో నా కొడుకు రుద్రవేగుడు అయిపోయిండు, మరి దగ్గరికి పోతుంటే అగ్నికి హావుతైపోయే కాలానికి వచ్చరా, నా కొడుకు మేలు కొల్పాలి, నా కొడుకును మేలు కొల్పాలి అని చెప్పి ఎటువంటి మరిగా ఏనాడు డమురుకము చేత పట్టెనా, ఎడమ చేత వరి గొమ్ము శూలం పట్టిండు, కుడి చేత డమురుకం అంటే జగ్గు చేత పట్టెనా, అగో జగ్గు చేత పట్టినయ్యా భగవంతుని ఎట్లా వెళ్తున్నాడు, హరహరుడు మాంతు వాళ్ళకి తనియాతుడు మల్లయ్యా అంటే 60 ఆవిడ నీది ఆచారం వస్తుంది, 30 ఆవిడ నీది ముద్దరాళ్ళ తుర్రు మీ ఊరున్న భూముల్లా మేము వచ్చిన జాగలు రావయ్యా, మేలుకో మల్లికార్జున నీ సత్యముల ముందర మేలుకోవు దేవుడా, కాడ భక్తుల పోవండి కాడ భక్తుతోటి బండారంటే నీకు కొండలో నేర్పుతారు అయ్యా, బండారంటే ఇంత బండారు ఇందు చేస్తున్నావు, కొంత బండారు కోరిక తీరుతున్నావు, అంత బండారు ఆనందపడుతున్నావు, మిగిలిన బండారు నీకు మీద గుప్పుతున్నారు రావయ్యా, బండారు సాను పత్తి పువ్వుల తొట్లే నీకు ముందర బతుకుతుంటే కల్లా కలియోగం ముట్టవంత ఉంది, పెరగవంత ఉంది, ఉప్పు నూనె ఓ చోట ఊడవంత ఉన్నది, మంచి నూనె ఓ చోట మాడవంత ఉన్నది, మళ్ళా గంగా జలము తెచ్చి గద్దె పూజ కట్టి, మానేడు జలముతోటి మరవకా పూజ కట్టి, కొనేడు జలముతోటి కొంత పూజ కట్టి, బాయి జలముతోటి నీకు బావు పూజలు చేస్తారు రావయ్యా, ఎక్కడున్నవో నా తండ్రి ఏకో నారాయణమూర్తివి, గుట్టల్లో ఉన్నవా, గృహంలో ఉన్నవా, శివలింగంలో ఉన్నవా, చిత్రమైన నల్లమాను కొండలల్లో ఉన్నవా తండ్రి, సతుల ముందట మేలుకో నా కొడుక మల్లికార్జున, అటువంటి నీ 7 వారాలు సవనం 5 వారాలు వారం నీకు దండి వారం అయ్యా, దండి వారం నాడు దావర్ల బండారు తోటి నిండు పూజ చేస్తారు మల్లన్న, కొండ బోనాలు తీసి గండ దియ్యలు పెట్టి దండమని మొక్కు తెరువు గండాలు బాపెట్టి దేవుని వైతవు రావయ్యా, పచ్చ ముగ్గురు నీకు పట్నాలు ఎత్తరు నా తండ్రి, నీకు ఒగ్గు జగ్గులతోటి నీకు 1000 పెళ్లిళ్ళు చేస్తారు రావయ్యా, గురుడా నీ పూజ గుప్తగిస్తున్నాం, శివుడా నీ పూజ సిద్ధగిస్తున్నాం, మల్లేశ్వర నీ పూజ మీ సాటి భక్తులు నీ సతులు మతి అందు దత్తురు రావయ్యా, కొండల్లో పట్ల హిమగిరి పర్వతం మీద పటవంటి మనిగా డమురుకము ఏనాడు మోగుతున్నదో కొండలన్నీ గడగడ గడగడ వడటల్లకు రుద్రవేగుడైన భగవతుడు మల్లయ్య, భగవంతుడు మల్లన్న ఏనాడు రుద్ర లింగం లోపట్ల ఉన్నాడో ఆ లింగాన్ని పరపర వలి కొట్టుకొని సూలంబో చక్రం సూలంబు చక్రము చురికత్తి బాణము అటువంటి నరుడు కాదు నారాయణమూర్తి మానవుడు కాదు
వడవంటి మనగా కింద భూమి నుంచి ఆకాశము 4 వస్తాల నారాయణమూర్తి ఏనాడు మాత్రం భగవంతుడు దర్శనమిస్తున్నాడు. భగవంతుడు దర్శనమిచ్చేటళ్లకు కొల్లాపురి పట్టవారు 30 జాగీర్దారులు కోటమ్మ పదలు కొమ్మలెక్కి చూస్తున్నారు, లచ్చమ్మ పదలు మండలెక్కి చూస్తున్నారు. ఏనాడు మాత్రము ఆగో రత్నంగి దేవి, పద్మాల దేవి, కన్నతల్లి నీలమ్మ, కన్నతండ్రి ఆదిరెడ్డి 6 వదినలు, ఆగో 5 వదినలు, 6 వండగాళ్ళు, శరణు మల్లన్న అని చెప్పి ఏనాడు 5 ఏళ్ల వత్తం బట్టి 10 ఏళ్ల పబ్బతి బట్టి తండ్రి నీ నైనాళ్ళ అల్లకెళ్ళి పిడుగులు కూరుతున్నాయి, నీ పుర్రాలుతున్నాయి. ఎన్ని రోజులు నిన్ను నరుడని నమ్ముకున్నావు నారాయణ తిరగలేదు, మానవుడు అనుకున్నాం గాని మా ఇంటికి వచ్చిన మహేశ్వరుడు అని తెలుసుకుంటున్నావయ్యా. శరణు మల్లన్న, నీకు శరణు మల్లన్న, చేతులెత్తిగా మొక్కుతున్నాము. శరణు అని ఏనాడు కోటమ్మ పదలు మాయమ్మ భగవంతుని వేడుకుని తల్లకు ఆకాశమెత్తున్న భగవంతుడు శాంత రూపుడైండు. ఆ శాంత రూపుడైనకు అప్పుడు అటువంటి పద్మాల దేవి, రత్నంగి దేవి ఉరుకుతున్నారు. అమ్మా లింగం వాడే సమయం కాదు, అక్కడనే ఆగుంది అన్నాడు. నాదా ప్రాణేశ్వర, మరి మా బతికేంటిది, మా భాగ్యం ఏంటిది అని టల్లెకు మా బతికేంటిది, మా భాగ్యం ఏంటిది, మరి మేము ఉండేందుకు లేకెందుకు, నీ లోపల నిలయం చేసుకోమని అన్నాడు. అమ్మ ఇక్కడికి వెళ్ళి మాత్రము నిలయం చేసుకుంటా గాని మీకు మాత్రము ఒక వరములు ఇస్తున్నామమ్మా. వారి ఇరుగురు ఏమనుకోలేరు, అయ్యా మా బతికేంటిది, మా భాగ్యం ఏంటిది, మనము భూమి మీద పుట్టిన దానికి పేరేమిటిది అన్నారు. ఓహో పేరు కావాలంటారా? అమ్మ రత్నంగి దేవి, పద్మాల దేవి, మల్లయ్య మమ్ములాడు వేసుకొని మల్లయ్య, మమ్మల్ని విడిచిపెట్టినయ్యా మల్లయ్య, నువ్వు వెళ్ళిపోతావా మల్లయ్యో, ఎవరి పాడు చేస్తావయ్యా మల్లయ్య, గతిలేని బిడ్డరాము మల్లయ్యో, గతిలేని బిడ్డరాము మల్లయ్య, మమ్మల్ని వదిలిపెట్టి పెళ్లి చేసుకొని మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతే మల్లయ్య మీరు గతిలేని బిడ్డలు కాదా, సుతులేని బిడ్డలు కాదు మల్లయ్య. మాకు కొడుకులు లేరయ్యా, బిడ్డలు లేరయ్యా, మాకు గోత్రం లేదా, అవసరం లేదా, అయ్యా గొడ్డు వల్ల వేసేయ్యా మల్లయ్యో, లింగమైపోతావా మల్లయ్య, స్వామి మల్లయ్య. ఏమిటి కదంటే అతి లేకపాయే సతి లేకపాయే గతి లేకపాయే మమ్మల్ని గొడ్డు వాళ్ళ చేసి పూర్తి మీద పుట్టే ఫలము పుట్టకేం ఫలము అని చెప్పి అంటున్నారమ్మా. అమ్మ పద్మాల దేవి నీకొక వరమిస్తున్నా, రత్నంగి దేవి నీకొక వరమిస్తున్నా, ఇద్దరికి చెరొక్క వరమిస్తున్నా. ఏమిస్తున్నారు చెప్పండి. అమ్మ పద్మాల దేవి నీ గర్భవాసమందున నీ వరపుత్రుడు నీ యొక్క హస్తము ఈ నల్లమాను కొండలల్లో హస్తం పెడితే నల్ల ఊసలు కుప్ప కూలినట్టయితే అమ్మా, నల్ల ఊసలు కుప్ప కూలినట్టయితే అటువంటి మనగా పూసల్లో అల్లడమ్మా. 102 నీకు 10 కంకర పళ్ళు పుడతారు.